నీలాంటి వాళ్ళు బతకడానికి వీల్లేదు. నిన్ను సార్ సార్ ఇందులో నా తప్పే లేదు సార్. ప్లీజ్ సార్ నన్ను చంపొద్దు సార్. సార్ ప్లీజ్ సార్. దీనంతటికి కారణమైన మిమ్మల్ని ప్రాణంతో బతకనివ్వను. సూర్య ఆగు సూర్య. ఇలాంటి వాళ్ళని చంపి నువ్వు హంతకుడు అవ్వటానికి వీల్లేదు. వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళకి తగిన శిక్ష పడాలి. ఒక్క బుల్లెట్ తో పోవాల్సిన ప్రాణాలు కావవి. మీరు చేసిన తప్పులకి జీవితాంతం శిక్ష అనుభవించాలి. ఇన్స్పెక్టర్ మేడం, అరెస్ట్ దెమ్. నడవండి మేడం. పదండి మేడం, పదండి. అమ్మో ఇదంతా నా కళ. అడుగుతుంటే సమాధానం చెప్పవే. నోరు తెరిచి సమాధానం చెప్పు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఇలా అడిగితే చెప్పు. నిన్ను మావయ్య ఒక్క నిమిషం. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మావయ్య, అవి కూడా చూడండి. ఏంట్రా ఇవి? ఇలాంటి చెత్త వీడియోలు క్రియేట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మావయ్య? వాస్తవాలు మీకు తెలిసేలా చేయడానికే ఇలా చేశాను. ఇవన్నీ మావయ్య, ఇప్పుడున్న టెక్నాలజీతో ఏమైనా క్రియేట్ చేయొచ్చు మావయ్య. ఈ అమ్మాయి రూప కాదు, కోమలి అని క్రియేట్ చేయొచ్చు. మీరు ప్రజల మనసులో ప్రజానాయకుడిగా ఉంటూ ముసుగులో ఇలాంటి దౌర్జన్య పనులన్నీ చేస్తున్నారని నిరూపించొచ్చు. అంతా ఏ మహిమ మావయ్య. వీడివన్నీ ఎలా చేయగలిగాడు? ఏదైతేనే సరైన టైంకి చేశాడు. శభాష్ రా దీపక్. ఈ డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళు క్రియేట్ చేయించినాయి మావయ్య.
అవును తమ్ముడు. అయినా డాక్టర్ గారు ఇచ్చే డిఎన్ఏ రిపోర్ట్స్ కన్నా ఈ ఆనంద్ గారు తెచ్చిన డాక్యుమెంట్స్ నిజమైనవి అని నువ్వు నమ్ముతున్నావా తమ్ముడు? అసలు వీడేంటి, వీడి నాన్నేంటి, వీడి నాన్నతో విరూపాక్షకున్న సంబంధం ఏంటో వీడికి తెలిసి కూడా నువ్వు వాడి మాట నమ్ముతున్నావా తమ్ముడు? మొన్నటి వరకు రుక్మిణిని ప్రేమిస్తున్నాను అని మన ఫ్యామిలీని నాశనం చేయాలని చూశాడు. అది ఫలించలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ ప్లాన్తో వచ్చాడు తమ్ముడు. విజయాంబిక, తప్పుడు సాక్ష్యాలు పుట్టించాల్సిన కర్మ కానీ అవసరం కానీ మాకు లేవు. మరి ఎవరికి ఉన్నాయమ్మా? అసలు ఇవన్నీ ఏంటి? అయినా వీడెవడో కూడా నాకు తెలీదు. అసలు ఇవన్నీ సృష్టించి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని చూస్తున్నారు. నేను మీకేం అన్యాయం చేశాను? ఇంత జరిగాక కూడా ఎవరిని ఇంట్లో ఉంచాలో ఎవరిని బయటికి గెంటాలో నువ్వే నిర్ణయించుకో తమ్ముడు. ఎంత చేసిన వీళ్ళ గురించి ఇంకా నీకు అర్థం కావట్లేదా తమ్ముడు? ఇంకా ఈ తల్లి కూతుళ్ళ మోసాన్ని ఇంకా ఎన్నిసార్లు భరిస్తావు తమ్ముడు? ఇలాంటి మోసగత్తెలకి నీ కళ్ళ ముందుండే అర్హత లేదు. విజయాంబిక, నార్మల్. ఆ రాఘవగాడి కొడుకు వచ్చినప్పుడే నీ బుద్ధిని నేను అర్థం చేసుకోవాల్సింది. కానీ అర్థం చేసుకోక నేను తప్పు చేశాను. నాయనా, నువ్వు మాట్లాడొద్దు. నా కూతుర్ని నువ్వు చంపాలని చూసినప్పుడే నన్ను నాన్న అని పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు. నీ తల్లి ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు అడిగావని ఇంట్లోకి రానిచ్చాను. కానీ వచ్చాక నీ తల్లి బుద్ధే నీకు వచ్చిందన్నమాట. నీ తల్లి ఆ రాఘవగాడితో కలిసి నన్ను అలా మోసం చేసింది. నువ్వు ఇప్పుడు వాడి కొడుకుతో చేతులు కలిపి నన్ను ఇలా మోసం చేయాలని చూస్తున్నావు. నా చేత్తోనే నా బిడ్డను బయటికి గంటేయాలని చూస్తున్నా. మీరు చేస్తున్న తప్పులు చూస్తూ నేను ఇంకా క్షమించలేను. మీరు ఇంట్లో ఉండే అర్హత కోల్పోయారు. పోండి బయటికి. నాయనా, నేను చెప్పేది విను నాయనా. బయటికి పోండి అని చెప్తున్నానుగా. అది కాదు సూర్య,
నా చేత్తో మీ మెళ్ళ పట్టుకొని బయటికి గంటించే పరిస్థితి తెచ్చుకోవద్దు. మర్యాద బయటికి పండి. అమ్మగారు ఆగండి. పెద్దయ్య, ఇందులో అమ్మగారు తప్పేం లేదు. రుక్మిణి తప్పు అంతకంటే లేదు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మింది నేను పెద్దయ్య. అమ్మాయి గారిని అనుమానించింది నేను. దీపక్ చూపించిన ఏ వీడియోలు చూశాక దీపక్ చెప్పింది నిజం అనిపిస్తుంది, ఆనంద్ చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. ఈ అమ్మాయి అమ్మాయి గారని నేను నమ్ముతున్నాను పెద్దయ్య. పెద్దయ్య, ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను పెద్దయ్య. పెద్దయ్య, మీరు ప్రజల దృష్టిలో ప్రజానాయకుడు, ప్రతిపక్షాల దృష్టిలో ఎదురులేని నాయకుడు. అలాంటి వాళ్ళ దృష్టిలో కన్న కూతుర్ని, కట్టుకున్న భార్యని ఇంట్లో నుంచి గెంటేశారన్న చెడ్డ పేరు మీకొద్దు పెద్దయ్య. పెద్దయ్య, ఈసారికి క్షమించి వదిలేసేయండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను పెద్దయ్య. నీ మాట మీద నమ్మకంతో వాళ్ళని క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగితే గుర్తు పెట్టుకోండి, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చంద్ర అన్నయ్య, పద, మీటింగ్ టైం అవుతుంది. పదండి అన్నయ్య. ఊరుకోండి అమ్మగారు. ఎలా చేసావురా దీపక్ ఇదంతా? అసలు మనం ప్రాణాలతో ఉన్నావంటే ఇప్పటికే నమ్మబుద్ధి కావడం లేదు. నీ జీవితంలో ఫస్ట్ టైం నువ్వు గొప్ప పని చేసావురా. ఆఖరి క్షణంలో అసలు ఈ వీడియోలు ఎలా వచ్చాయి? అంత స్పాంటనియస్ గా నువ్వెలా ఆలోచించావు? అసలు ఆనంద్ గడితో వెళ్ళి ప్లాన్ చేశారని నీకు ముందే తెలిసినట్టు
బాలే చేసావురా. వాళ్ళ ఆనందంతో ప్లాన్ చేయడం నాకు తెలుసు మమ్మీ. అమ్మగారు, కోమలికి సంబంధించిన అన్ని ఆధారాలు దొరికాయంట, తీసుకొని వస్తున్నాడు. కోమలి, ఇంకా సేపట్లో నీ కథకి ముగింపు పలుకుతాం. అది వినగానే మనం ప్రాబ్లంలో ఉన్నామని అర్థమైంది మమ్మీ. కానీ ఆనంద్ ఏ ప్రూఫ్ తెస్తాడనే క్లారిటీ లేదు. అప్పుడే నాకు తెలిసి నా ఫ్రెండ్ గుర్తొచ్చాడు. వాడికి ఫోన్ చేసి ఇలా చేయమని చెప్పాను. చేసి పంపించాడు. నిజంగా మన ప్రాణాలు పోయాయి అనుకున్నాన్రా. లాస్ట్ సెకండ్లో భలే ఆపేశావు. నువ్వు చేసిన పనికి సంతోషంతో పోయేలా ఉన్నాన్రా. ఎంత సంతోషంగా ఉందంటే, అయ్యో నీకు నా దిష్టి తగిలేలా ఉంది బంగారం. చాలా థ్యాంక్స్ దీపక్. నువ్వే లేకపోతే ఈ క్షణం ఇలా ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. నీకేమైనా అవ్వనిస్తాను కోమలి? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసేనే నిన్ను కాపాడుకోను. మ్మ్. ఆ, ఆ, అదే నిన్ను తీసుకొచ్చింది మేమే కదా. నిన్ను ఎలా అయినా సేవ్ చేస్తామని మా ఉద్దేశం. అంతే. మమ్మీ, సేఫ్ అయితే అయ్యాం కానీ వాళ్ళని బయటికి గెంటించలేకపోయాం కదా. అవునరా, ఆ బాధ నాకు కూడా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళని బయటికి గెంటించలేకపోయినా మనం బయటపడ్డాం. అచ్చాలు. అవును మమ్మీ, కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆనంద్కి నా గురించి మొత్తం తెలుసు దీపక్. వాడిని అలా వదిలేయకూడదు. వాడు ఇంకేం ప్లాన్లు చేస్తాడో అని భయంగా ఉంది. నువ్వేం భయపడ కోమలి. వాళ్ళేం చేసినా నా తమ్ముడంత ఈజీగా నమ్మడు. అదే మన బలం, వాళ్ళ బలహీనత. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇంకోసారి వాటిని వాడుకోరు. వేరే ఏదైనా ప్లాన్ చేస్తారు. అవును, నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే రాజు నన్ను రూపగా నమ్ముతున్నాను అన్నాడు. అంటే రాజు మైండ్లో వేరేదో ప్లాన్ ఉన్నట్టుంది. అంటే రాజు నన్ను భార్యగా అంగీకరించి నాతో మిస్బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెడతాడా? అమ్మో, ఆ ఊహ కూడా భరించలేను. హే కోమలి, నువ్వు ఊహించుకున్నట్టు ఏమీ జరగదు. ఎందుకంటే అక్కడుంది రాజు. రూప్ అంటే రాజుకి ప్రాణం. కలలో కూడా పరాయి అమ్మాయి మీద చెయ్యి వేయడు. నీకైతే ఆ భయం లేదు. మరి నన్ను రూపగా నమ్ముతున్నానని ఎందుకు చెప్పాడు? విరూపాక్షిని, రూపని ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఆపాలంటే నిన్ను రూపగా నమ్మానని చెప్పడం తప్ప రాజుకి వేరే ఆప్షన్ లేదు. అందుకే అలా చెప్పాడు. వాళ్ళు ఇంకొక ప్లాన్ ఏదో చేసేలోపు మనమే ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే వాళ్ళు దెబ్బతిన్న పులుల్లా ఉన్నారు. సైలెంట్గా అయితే ఉండరు. ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తూ ఉంటారు. కోమలి, ముఖ్యంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు అశోక్తో ఫోన్లో టచ్లో ఉండద్దు. ఎందుకంటే నిన్ను పట్టించడానికి రాజుకున్న ఆప్షన్స్లో నీ ఫోన్ ట్యాప్ చేయడం కూడా ఒక ఆప్షన్. కాబట్టి నువ్వు ఫోన్లో మాట్లాడినా దొరికిపోయే ఛాన్స్ ఉంది. అవును కోమలి. లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడే శాంపిల్ చూశాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఆ అశోక్ని దూరం పెడితేనే మనం ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండొచ్చు. వన్స్ మన ప్లాన్ వర్కౌట్ అయ్యాక ఎలాగో అశోక్తోనే కదా ఉంటావు. ఎవరు? ఆ అశోకేనా? ముందు కాల్ కట్ చేయి. చూడు, అవసరం అయితే వాడి నెంబర్ బ్లాక్లో పెట్టు. మీరు చేస్తున్న తప్పులు చూస్తూ నేను ఇంకా క్షమించలేను. మీరు ఇంట్లో ఉండే అర్హత కోల్పోయారు. పోండి బయటికి. నా చేత్తో మీ మెళ్ళ పట్టుకొని బయటికి గంటించే పరిస్థితి తెచ్చుకోవద్దు. మర్యాద బయటికి పోండి. భోంచేద్దురా అమ్మా.